ఈరోజు నా పేరు ఈట స్వామిదాస్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మన కేశినేని చిన్ని గారి ఆఫీస్లో, ఎంపీ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను, పాస్టర్స్ను ప్రేమించి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవుతూనే 10 నెలలకి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, గుంటూరు విజయవాడ నడిబొడ్డునున్న 2 ఎకరాల స్థలంకి 10 కోట్లు కేటాయించడం అయితేనేమి, పాస్టర్స్కు మ్యారేజ్ లైసెన్స్ అంటే ఇంతకుముందు 3 ఏళ్ళు ఉండేది, ఈ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే విధంగా చేయడం. మరి 4వది వచ్చి విదేశీ విద్య. ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పై చదువులు చదవాలి, విదేశీయులు విద్య చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విదేశ విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 20 lakhs విదేశ విద్యకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే క్రైస్తవులంతా జెరూసలేం యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో జెరూసలేం యాత్ర కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, పాస్టర్స్కి గౌరవవేతనము మొన్న 7 నెలలకు గాను 35,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. అంటే గుడ్ ఫ్రైడే రోజున ముందు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రికి మేమంతా కృతజ్ఞత తెలిపేకి ఈరోజు థ్యాంక్ యూ సీఎం అని చెప్పేకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతేనేమి పాస్టర్స్ ఉన్నారు, బిషప్స్ వచ్చారు, మా క్రిస్టియన్ సెల్ నాయకులు వచ్చారు. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది అంటున్నారు ఏదో పగడాల ప్రవీణ్ని చనిపోతే ఇది గౌరవవేతనం ఇచ్చారని. చాలా తప్పది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందున్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు 29 రాష్ట్రాలలో అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశీ విద్య అయితేనేమి, సబ్సిడీ లోన్స్ అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, ఏదైనా కూడా సంక్షేమ పథకం క్రైస్తవులకు ఇవ్వాలి, వాళ్ళ కష్టపడే తత్వం వాళ్ళకు ఉందని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇస్తున్నాడు. చాలామంది గౌరవవేతనము ఇవ్వరు అన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఆ నెల నుంచే ఇప్పటి వరకు 7 నెలల కాలం 35,000 ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పాస్టర్స్కు గౌరవవేతనం ఇచ్చాడు. అంటే చంద్రబాబు సార్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే తెలుసుకోండి అని ఈ మీడియా ద్వారా క్రైస్తవులకు, పాస్టర్స్కు నేను చెబుతున్నాను. ఏమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నాడంటే ఆయనకు నిజంగా మేమంతా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్క పాస్టర్స్ కూడా. ఏదేమైనా ఈరోజు మన క్రైస్తవుల పట్ల కానీ, పాస్టర్ల పట్ల కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రేమ ఉంది అనే దానికి ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇదే నిదర్శనమని ఈ మీడియా ద్వారా క్రైస్తవులకు నేను చెప్తున్నాను.